హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్టీ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. జొన్నలతో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జొన్న ఇడ్లీ హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిదండి. సో ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా 2 బౌల్స్ అయితే తీసుకున్నాను. అందులోకి ఒక బౌల్లోకి టీ గ్లాస్తో మినపగుళ్ళు అయితే తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాసు జొన్నలు అయితే తీసుకున్నానండి. కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే యాడ్ చేసేస్తున్నాను మినపప్పులో. టీ గ్లాసు మినపప్పు, ఒక పెద్ద గ్లాసు జొన్నలు అండి. వీటిని మనం ఇప్పుడు చక్కగా వాష్ చేసి తీసుకోవాలి. 2-3 సార్లు కడిగి తీసుకొని ఆ తర్వాత 2 బౌళ్ళల్లో కూడా ఇవి మునిగేంత వరకు వాటర్ అయితే వేసేసుకొని మినిమం 6 to 8 అవర్స్ అయితే నానబెట్టేసుకోండి. చక్కగా మూత పెట్టేసుకొని 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మూత తీసి 8 గంటల తర్వాత. సో మనకి జొన్నలు అలాగే మినపప్పు అయితే చక్కగా నానిపోయాయండి. సో ఇప్పుడు మనం వీటిని మరొకసారి 1-2 సార్లు కడిగేసుకొని మిక్సీలో అయితే వేసుకొని రుబ్బుకుందాము. చూస్తున్నారు కదా, 2 కూడా చక్కగా నానిపోయాయి. వాటర్ వంపేసి కడిగేసి తీసుకొస్తాను. ఇక చూడండి, ముందుగా మినపగుళ్ళను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం తీసుకున్న మినపగుండ్లు అలాగే మెంతులను అయితే యాడ్ చేసిన బౌల్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా అన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టేసుకోండి. మీకు ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది మనకి. మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన బ్యాటర్ని ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. ఇలా పిండి మొత్తాన్ని కూడా బౌల్లోకి యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొద్దిగా జొన్నలను అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఒకేసారి వేస్తే మిక్సీ పట్టవు కదా. సో ఫస్ట్ కొన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. అందులో మనం హాఫ్ యాడ్ చేసేసుకుందాము. సో ఈ జొన్నలని కూడా కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మీకు ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, కాస్త బరకగా ఉండేటట్టు పట్టుకోవాలి. సో మనం ఇలా ఉంటే మనం ఇడ్లీ అనేది చక్కగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. కొద్దిగా చిన్న రవ్వలాగా ఉంటే సరిపోతుంది మనకి. మిగతా జొన్నలను కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోండి. దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసిన తర్వాత ఇలా చేత్తో పిండి మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా చక్కగా ఒకసారి 2 కూడా కలిసేలాగా కలిపేసుకోండి. చూడండి, పిండి అనేది ఇలా ఉంటుంది, జొన్న పిండి. సో ఇప్పుడు మనం మరొకసారి అంతా కూడా ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలాగే వదిలేద్దాము. మార్నింగ్కి పిండి చక్కగా ఉబ్బిపోయి పులిసిపోతుంది. అప్పుడు మనం ఇడ్లీకి వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే మూత పెట్టి వదిలేసేస్తున్నాను. మార్నింగ్కి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, పిండి అనేది చక్కగా పొంగింది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తే మనకి ఇడ్లీలు అనేవి చక్కగా వస్తాయి. ఒకసారి గరిటెతో అంతా కూడా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ని వేసేసుకొని మనం మామూలుగా రెగ్యులర్గా ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకొని చూస్తున్నారు కదా, ఇప్పుడు మన జొన్న పిండి ఇడ్లీ వేసుకోవడానికైతే రెడీ అయిపోయింది. మామూలుగా ఇడ్లీ పిండి ఎలా లూజ్గా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. అప్పుడే మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఇడ్లీ చేసుకునే పాత్రలు అయితే తీసేసుకొని ఆ పాత్రలకి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోండి. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకున్న తర్వాత గరిటెతో మనం జొన్న ఇడ్లీ అయితే పెట్టేసుకుందాము.
ఇక్కడ నేను ప్లేట్స్లలో ఇడ్లీ అయితే పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా వస్తాయి, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీకు కావాల్సిన ఇడ్లీలు అయితే చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ప్లేట్స్ అయితే పెడుతున్నాను పిల్లల కోసం. సో మార్నింగ్కి స్కూల్ కోసం అయితే వాళ్ళకి పెట్టేస్తున్నాను టిఫిన్కి. ఇలా హెల్దీగా చేసి పెడితే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు కదండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు. హెల్తీ రెసిపీ. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఫుల్గా చూసేసేయండి. చూస్తున్నారు కదా, ఇడ్లీలు 2 ప్లేట్లలో కూడా పెట్టేసుకున్న తర్వాత ముందుగానే స్టవ్ మీద వాటర్ అయితే కాస్త హీట్ చేసేసానండి ఇడ్లీ పాత్రలో. సో ఇప్పుడు మనం ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ 10 మినిట్స్ సరిపోతుందండి, చక్కగా అంటుకోకుండా. సో ఈ విధంగా దీనిపైన మూత పెట్టేసుకొని ఇడ్లీని అయితే ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత బయటకి తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి జొన్న ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా చల్లారాక ఇడ్లీని అయితే డిమోల్డ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా వచ్చాయో. పిల్లల కోసం చేశాను కదా, కాస్త చిన్నగా చేశాను. చాలా ఈజీగా వచ్చేస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి డిఫరెంట్గా. చూసారు కదా, ఈజీగా ఉడి వస్తున్నాయి ఇడ్లీలు అయితే. ఇదే విధంగా మనం తీసుకున్న ఇడ్లీ మొత్తాన్ని కూడా తీసేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నాను. దీనికి కాంబినేషన్లో పల్లి టమాటో చట్నీ అయితే చేశానండి నేను. అలాగే పక్కన వచ్చేసి మునగాకు పౌడర్ కూడా వేశానండి. అది కూడా హెల్త్కి చాలా మంచిది కదా. సో రెండింటి కాంబినేషన్లో జొన్న ఇడ్లీ అయితే భలే టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీ అయితే సాఫ్ట్గా వచ్చింది. చూస్తున్నారు కదా, చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఇడ్లీ అయితే. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ జొన్న ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చట్నీ మునగాకు పౌడర్ నంజుకొని తింటే ఆహా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.